ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది నొలకపేటలో? అంత గతంలో 5 సంవత్సరాల క్రితం ఉందండి. తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత తీసేస్తారు. తీసేసినా కూడా అన్న క్యాంటీన్ రన్ అయిందండి. రోడ్డు అవతల పక్క ₹2 భోజనం పెట్టారు. లోకేష్ గారి తరఫున ₹2 భోజనం పెట్టారు. ఎన్ని సంవత్సరాలు నడిచిందండి? మొన్న దాకా నడిచిందండి. ఎలక్షన్ టైం ముందు దాకా నడిచింది. ఎలక్షన్ టైం ముందు ఆపేశారు. ఆపేయడం 10 రోజులు ఆపేశారండి. 10 రోజులు ఆపేసి ఆగస్టు నెలలో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. జగన్ 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ లేవు కదా, మీకు ఇక్కడ ఎలా నడిచింది? రాష్ట్రం అంతా చాలా ఇబ్బంది పడి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం మాకు ఇబ్బంది లేదండి. తాడపల్లి మండలంలో మాత్రం ఇబ్బంది లేదండి. మాకు రోడ్డు పక్క ఆఫీస్ దగ్గర మాకు ₹2 భోజనం పెట్టేవాళ్ళు. మాతో పాటు చాలా మంది పని చేసేవాళ్ళు తిన్నారండి. సగటు మనిషి భోజనం చేయాలంటే ₹100 ₹150 అయ్యేదండి. మాకు ₹2 భోజనం పెట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున భోజనం చేయాలంటే ₹120. ఇప్పుడు ₹5 భోజనం చేస్తున్నాం మేము వచ్చి. ఎవరండి అంటే మీ కష్టాన్ని తొలగించింది ఎవరు? రాష్ట్రం అంతా ఇబ్బంది పడతా ఉంటే మంగళగిరి ప్రజలు ఎలా సంతోషంగా ఉండగలిగారు? ఎవరు దీనికి కారణం? లోకేష్ గారు అండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మాకు ముఖ్యంగా లోకేష్ గారు అంతకుముందు 5 సంవత్సరాల ముందు గెలిస్తే ఇంకా బాగుండేదేమో. అది మాకు అదృష్టం లేదు, గెలవలేదు. మేము ఇప్పుడు అదృష్టం ఉంది, మేము గెలిపించుకున్నాము. బాగా మయటితో గెలిపించుకున్నాము లోకేష్ గారిని. దానివల్ల మేము చాలా ఆనందపడుతున్నాము. ఈ అన్నా క్యాంటీన్లు ఆపేసినప్పుడు అంటే ఈ మంగళగిరి నియోజకవర్గంలో దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ మూసేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఎలా ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక భోజనం తెచ్చుకోవాలని ₹150 అయ్యేదండి. మధ్యాహ్నం పూట ₹150 భోజనం, సాయంత్రం ₹150 ఉంటే భోజనం చేసేవాళ్ళం. అది పస్తు కొనుక్కునే వాళ్ళం. ఈ రోజు మాకు అది లేదండి. ₹5 పెడితే పొద్దున పూట ఇడ్లీ ఇస్తున్నారు, పూరి ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట భోజనం ₹5. ఇప్పుడు సాయంత్రం పూట భోజనము. అలాగే బుధవారం గానే వస్తే వెజిటేబుల్ బిర్యానీ లాగా బిర్యానీ తినాల మరి ₹150 మాకు అయ్యేదండి. మాకు అది కూడా ₹5 తింటున్నాము. ఆయన దేవల్ల చాలా బాగుంటుంది. మరి ఇంత చేస్తున్నటువంటి లోకేష్ గారి పుట్టినరోజు వస్తా ఉంది, ఏం చెప్తారు ఆయన? లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రేపు పొద్దున ఎవరైనా వచ్చి మేము ఇంతకంటే ఇంకా బాగా చేస్తాం, లోకేష్ కంటే ఇంకా డెవలప్ బాగా చేస్తాం అని చెప్తే వాళ్ళకి అవకాశం ఇస్తారు? లేదండి, ఎవరు చేయలేరండి. గతంలో మీరు చెప్పచ్చో లేదో తెలియదు. గతంలో ఆర్కే గారిని గెలిపించుకున్నాము. ఆయన గెలిచినప్పుడు కనపడ్డారు, తర్వాత కనపడలేదు. ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేదు. లోకేష్ గారు గెలిచిన తర్వాత మాకు ఇబ్బంది లేదు. మాకేమైనా అవసరం ఉండి మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి మాకు పలానా లేదు అంటే 24 hours చేసి పెడుతున్నారు. లేని వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళ మట్టి ఖర్చులకి ₹10,000 ఇస్తున్నారండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చింది లేదండి. ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. ఈ రోజు నా మనిషి చనిపోయాడు అని తెలిస్తే కులం చూడట్లేదు, పార్టీ చూడట్లేదండి. వస్తున్నారు 10,000 ఇచ్చి మీ మట్టి ఖర్చులు చేసుకోమని మట్టి ఖర్చులకి ఇస్తున్నారు. బాబా గారు మీ పేరు? గౌస్ అండి నా పేరు. గౌస్ గారు, ఈ నొలకపేట అన్నా క్యాంటీన్ ఉన్నారు కదా, ఎలా ఉందండి ఇక్కడ? బాగానే ఉందండి. ఎప్పటి నుంచి పెడుతున్నారు సార్? ఎప్పటి నుంచో పెడుతున్నారండి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ₹2 ఉన్నప్పుడు, గతంలో ₹2 ఉన్నప్పుడు కూడా తిన్నాం మేము అక్కడ. ఇప్పుడు ఇక్కడ ₹5 ఇక్కడ తింటున్నాం. లోకేష్ అండి, అక్కడ లోకేషే పెట్టింది మాకు. అంటే మంగళగిరిలో లోకేష్ గెలిచి సంవత్సరం కదా, గెలవకపోయినా పెట్టాడండి మాకు. ఇప్పుడు చాలా మంది ఆపేశారంటే అంటే ఇక్కడ లేదండి, పెట్టారు మాకు. పెట్టారు, ₹2 తిన్నాం, బాగానే ఉంది. అప్పుడు కూడా తిన్నాం, ఇప్పుడు కూడా తింటున్నాం మేము. మాకు సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఎట్లా ఉందండి అంటే లోకేష్ గారు గెలవకపోయినా మీకు అప్పుడు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇంత పెద్దగా కట్టారు కదా, ఎలా చేస్తున్నారు లోకేష్ గారు? బాగానే చేస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. బాగానే ఉంటుంది. అన్నాలు కూడా బాగానే, కూరలు బాగానే ఉంటున్నాయి. అన్ని పెరుగు గిరుగు అన్ని ఇస్తున్నారు. ₹5 బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ₹2 ఉన్నప్పుడు, గతంలో ఉన్నప్పుడు కూడా తిన్నామండి మేము. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు కదండి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మూసేశారు కదా, అప్పుడు ఏమనిపించింది? చాలా బాధపడ్డామండి మేము. చాలా బాధపడ్డాం. కూడికి సచ్చాం మేము. లోకేష్ పెట్టిన తర్వాత మళ్ళీ మేము తేరుకున్నాం మేము. అప్పటి వరకు ఎలా అనిపించింది అంటే మీ జీవితం? అంటే ఆ జీవన శైలి రోజుకి వచ్చే 100, 150, 300లో ₹100 వరకు భోజనానికి పెట్టాలి అంటే ఎలా అనిపించింది? బాధగా ఉండేదండి, బాధగానే. ఇప్పుడు లోకేష్ పెట్టిన తర్వాత బాధ లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా బతుకుతున్నాం అండి. ₹2 భోజనం పెట్టినప్పుడు మీకు ఎలా ఉపయోగపడిందండి? బాగానే ఉంటుందండి. అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. అంటే మీరు రోజువారీ సంపాదనకు సంబంధించి అంటే మీరు సంపాదించిన దాంట్లో ₹2కే భోజనం చేయగలుగుతుంది, 3 పూటలు అంటే ₹6కి భోజనం చేయగలిగారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? సంతోషంగా ఉండేది. అప్పుడు కూడా సంతోషంగా ఉండేది. ఇప్పుడు కూడా సంతోషమే మాకు. మరి ఈ సందర్భంగా లోకేష్ గారి పుట్టినరోజు మరి ఏం చెప్తారు ఆయన? హ్యాపీ బర్త్డే. మళ్ళీ గెలిపించుకుంటారు లోకేష్ గారు? మళ్ళీ గెలిపించుకుంటామండి. అమ్మా లేదండి, గెలిపించుకుంటాం. మళ్ళీ ఆయనే రావాలండి మాకు. మా జీవితాంతకాలం ఆయనే రావాలా. ఎందుకు వేరే వాళ్ళని గెలిపిస్తే ఇంకా మంచిగా చేస్తాం? కాదండి, వద్దు, మాకు వద్దండి. మాకు తెలుగుదేశమే రావాలి, లోకేషే రావాలి. అది మా కోరిక. ఎప్పటి నుంచి తింటున్నారు మీరు అన్నా క్యాంటీన్లో? నేను ఎక్కడ 5 సంవత్సరాలు, చంద్రబాబు గారు గెలిచినప్పుడు 5 సంవత్సరాలు కూడా తిన్నాను. జగన్ గారు గెలిచిన తర్వాత కట్టేశాడు, తీసేసాడు అన్న క్యాంటీన్. తీసేసిన తర్వాత గోడవతలు అక్కడ మన ఎన్టీఆర్ దిమ్మ దగ్గర అక్కడ పెట్టేవాళ్ళు. ₹2 భోజనం అక్కడ చేసేవాళ్ళం. ఎంత తీసుకునేవాళ్ళు? ₹2. ₹2 టీ కదండి, అంత పచ్చడి మొక్క రాదు. మరి అటు ₹5 భోజనం పెడతారంటే మరి అదే ₹150 భోజనం అవుతుంది. ₹5 పెట్టేది ₹150 అవుతుంది. ₹150 అయినా కానీ ఈ కర్రీసు, ఈ సాంబారు, ఏమి వేయరు అసలు. టేస్ట్ కూడా బాగోదు. ఇక్కడ మాత్రం బాగుంటుంది.
మధ్యలో అంటే ఆపిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా ఉండేది బాబు, అంటే ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? అప్పుడు చాలా ఘోరంగా ఉండేది. అసలు అది పరిపాలన కాదు అది చాలా బాధపడ్డారు ప్రజలు. నోటికాడ అన్నం తీసేసారు. ఇక్కడిది అన్నం తీసేసేదానికి చాలా మంది బాధపడ్డారు. అన్నం లేక చాలా మంది విజయవాడ వెళ్ళి అక్కడ గుడికాడ వాళ్ళు భోజనం పెడుతుంటే అక్కడ తిని అక్కడే పడుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మరలేదు, బాగుంది. ఇంత చేసినటువంటి మరి లోకేష్ గారు పుట్టినరోజు వచ్చింది, ఏం చెప్తారు ఆయన? ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపు పొద్దున ఎవరన్నా వచ్చి నేను లోకేష్ కంటే బాగా పనిచేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే ఇంకా రారు, వచ్చే అవకాశం లేదు. లోకేష్ గారి మీద చేసే పనులు అలాంటివి, ఆయన చేసేవి పనులు 4 పనులు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా వస్తారు ఆయన. అంటే అన్నా క్యాంటీన్ ఎలా నడుస్తుంది? బాగానే ఉంటుంది, తినేవాళ్ళు బాగానే తింటున్నారు, ఆ టైంకి వస్తుంది, లోపల బాగానే తింటున్నారు, బాగానే ఉంటుంది. టిఫిన్ బాగానే ఉంటుంది, భోజనం బాగానే ఉంటుంది. భోజనం బాగానే, పెరుగన్నం బాగానే ఉంది, పులిహోరం బాగానే ఉంది, 2 బాగానే ఉంది. అప్పుడు 2 రూపాయలకు భోజనం పెట్టినప్పుడు లోకేష్ గారు గెలవలేదు కదా అప్పుడు? గెలవాల, ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా అన్నం బాగా పెట్టాడు అక్కడ. నేను తిన్నాగా పులిహోరం తిన్నాను, పెరుగన్నం బాగానే ఉంది. మరి గెలిపించుకోలేకపోయినా కానీ మీకోసం ఎందుకని ఆయన అంత కష్టపడ్డారు అప్పుడు? మా కోసం ఆయన కష్టపడింది, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. జగన్ గెలిచిన తర్వాత ఆపేశాడు కదా. వాళ్ళు పెట్టలేదండి నన్ను, మళ్ళీ ఎచ్చలేదు ఎంత చెప్పుకోవడం. వాళ్ళు అన్నం పెట్టలేదు, అన్నం కింద ఏం లేదు. ఈయన మాత్రం గెలిచేదా పెడతానే ఉన్నాడు, గెలిచినా ఓడిపోయినా లోకేష్ పెడతానే ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు వచ్చింది రేపు, ఏం చెప్తావు ఆయనకి? నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం. ఎప్పటి నుంచి పెడుతున్నారు సార్ మీకు ఇక్కడ, అంటే ఈ నులకపేట అన్నా క్యాంటీన్ లో ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ వచ్చి నాకు అయిపోయింది. చంద్రబాబు వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేశారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఆపకుండా ఆ పక్క పెట్టారు. 2 రూపాయల భోజనం బాగానే ఉంది, క్వాలిటీ. ఎవరు అక్కడ పెట్టి 2 రూపాయల భోజనం పెట్టారు, లోకేష్ గారు పెట్టారు. అప్పుడు ఆయన గెలవలేదు కదా, అయినా కానీ మీకోసం మా కోసం పెట్టాడు. పేదవాడు ఇబ్బంది పడకూడదు, పేదవాడు కడుపు తినాలి, లేకపోతే మాకు ఉద్దేశంతో మాకు చూశాడు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారండి? అప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు. 5 రూపాయల భోజనం మామూలుగా బయట ఇదే కాస్ట్ 80 రూపాయలు ఉంది, 60-70 రూపాయలు ఉంది ఇదే కాస్ట్. ఇప్పుడు మాకు 5 రూపాయలు బాగానే ఉంది. మొత్తం మీ మంగళగిరి నియోజకవర్గానికి, మీ నులకపేటకు కానీ మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు అలా పనిచేస్తారు? బాగానే పనిచేస్తాం సార్, ఇబ్బంది లేదు. అన్ని రకాల అన్న క్యాంటీన్లు కానీ సదుపాయాలు కానీ మాకంతా అనుకూలంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే చాలా అన్న క్యాంటీన్లు ఏదైతే లోకేష్ గారు ఆయన సొంత డబ్బులతో పెడుతున్నా కూడా ఆపేసినటువంటి పరిస్థితి కదండి. అలాంటి పరిస్థితులు ఎలా? ఇక్కడైతే కొన్ని చోట్ల ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడైతే మాకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఆపలేదు. ఆపడం ట్రై చేశారు వాళ్ళు, ఇక్కడైతే మేము ఆపడం లేదు, కంటిన్యూ చేసాం. ప్రభుత్వం రాపోయినా కూడా పేదవాడికి 5 వేలు కడుపు ఉంటుంది, 2 రూపాయలకి పెట్టారు, అంత బాగానే ఉంది. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన? లోకేష్ గారికి ఈ మంగళగిరి నుంచి శుభాకాంక్షలు తెలుస్తున్నాం. 14 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ సూపర్గా నడిచినాయి. మన కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ సహకారంతో బాగా నడిచినాయి. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత చెల్లా చెదురు చేయిస్తారు. అలాగే ఎవరో ఆకలితో ఉండకూడదని నిరుపేదలు నారా లోకేష్ గారు ఏం చేశారంటే సొంత ఖర్చులతో పెట్టించాడు. కొత్త బస్ స్టాండ్ దగ్గర అన్న క్యాంటీన్ పెట్టించారు. అది తట్టుకోలేక వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి, లోకల్ ఎమ్మెల్యే రేత్రి కాడ ఒక అధికారులతో తీసుకొచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి చెల్లా చెదురు చేశాడు. అది జీర్ణించుకోలేని మన సైకో ప్రభుత్వం అలా కాదని చెప్పి మన లోకేష్ గారు 800 రోజులు నడిపించాడు. వాననక వరదనక కాకుండా నిత్యం ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలని చెప్పి టెంట్ వేసి మన బస్ స్టాండ్ సెంటర్లో టెంట్ కింద పెట్టించాం. మన లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పేదవాడు కడుపు నుండి తింటే తట్టుకోలేరు అనమాట, అలాంటి ప్రభుత్వం అనమాట అది. లోకేష్ గారికి ప్రతి పేదవాడి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే.